పరమతాలను విమర్శించడం, పరమతాలను నిందించడం, పరమతాలలోని లోటుపాట్లను ఎత్తిచూపడం, పరమతాల సంప్రదాయాన్ని కించపరచడం, పరమతాల సంస్కృతిని హేళన చేయడం మత ప్రచారం కాదు, మత సేవ అసలే కాదు. ఇది కేవలము మత చాదస్తం, మత దురభిమానం. అవును, ఇది మనల్ని మనం విభజిస్తుంది. ఐక్యంగా ఉండాలి, శాంతి కోసం ప్రార్థిద్దాం. వంచనతో, మోసాలతో, ప్రలోభాలతో మానవులు చేసే మత వ్యాప్తి ఎక్కువ రోజులు కొనసాగదు, కలకాలం నిలబడదు. ఈ సత్యం. మత వ్యాప్తి చేసే పని మనుష్యులది కాదు, మత వ్యాప్తి చేసే పని మనుష్యులది కాదు. ఇతర మతాల్ని అణగద్రొక్కే ఒక్క మతమూ పైకెదగలేదని, ఇతర మతాల వినాశనాన్ని కోరే ఏ మతమూ బ్రతికి బట్టకట్టలేదని నొక్కి చెప్పారు వివేకానంద స్వామి. ఎవరి మతాన్ని వారు చిత్తశుద్ధితో అవలంబిస్తే గమ్యాన్ని చేరవచ్చునని బోధించారు. ఏ ఒక్కరూ తమ తమ మతాలను మార్చుకొనక్కర్లేదని, ఇతర మతాల్లోని మంచిని పవిత్రత, పరిశుద్ధత అనేవి ఏ ఒక్కరి సొంతమూ కాదని, ప్రతి మతము ఆధ్యాత్మిక ఉన్నతి నొందిన మహాత్ములను తయారు చేసిందని చెప్పారు వివేకానంద స్వామి. ఎటువంటి పరిస్థితులలో కూడా స్వీయ మతాన్ని త్యజించడం, పరమతాన్ని స్వీకరించడం మత మార్పిడి కోసము, పరమతాలిచ్చే కానుగనాన్ని, ఉద్యోగాలను స్వీకరించడం చేయకూడదు. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. తండ్రిని మార్చుకోవడం ఎంతటి అసాధ్యమో తన మతాన్ని కూడా మార్చుకోవడం అంతే అసాధ్యం. అది చాలా కష్టం. తల్లిని త్యజించడం ఎంతటి అసంభవమో తన మతాన్ని త్యజించడం కూడా అంతే అసంభవం. అవును, ఇది నిజం. ఏ మతములో పుట్టారో ఆ మతములోనే మనుగడను సాగించి మహాత్ములు కండి. సర్వే జనా సుఖినో భవంతు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.